కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 15-16 వచనాలు చూద్దాం. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతుర్లిద్దరు కలరు, తృప్తి పడనివి 3 కలవు, చాలును అని పలకనివి 4 కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. దీంట్లోంచి కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటంటే చాలును అనే ఈ పదం గురించి మనం మాట్లాడుకుందాం. చాలును 15-16 వచనాల్లో చాలును అనే పదం మనకు కనపడుతుంది కదా. చాలును చాలును అంటే సరిపోయేది, చాలును అనని అంటే సరిపోనిది కదా. చాలును అనే అంశం మీద కొన్ని విషయాలు మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకుంటూ కొన్ని సంగతులు నేర్చుకుందాం. మానవ జీవితానికి చాలినవి ఉన్నాయి, చాలనివి ఉన్నాయి. దేవుడు మనిషిని బట్టి ఆయన చెప్పేది ఏంటంటే చాలును అనేవి ఉన్నాయి, చాలనివి అనేవి కూడా మానవ జీవితంలో కనపడుతున్నాయి. సాధారణంగా మామూలు విషయాలు మనం చూసినప్పుడు ఎవరైనా భోజనాన్ని పిలిచారనుకోండి, పిలిచినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు మనం ఏం మాట్లాడతాం? వాళ్ళు భోజనం పెడుతున్నారనుకోండి, మనం తినడానికి ఒక లిమిట్ ఉంటుంది. అంటే మనం ఎంత తినగలమో అంతే తింటాం. ఆ తిన్నది కొద్దిగా హెవీ అయిందనుకోండి, చాలు అంటాం. వాళ్ళు అయినా సరే వేస్తున్నారనుకోండి, చాలనే బాబు అంటాం. అవసరమైతే సిరాకు కూడా పెడతాం. మనం తినగలిగేదే తింటాం, అంతకు మించి పెడుతుంటే మనం ఏమంటాం? చాలును అంటాం. ఉదాహరణకి ప్రసాద్ గారు ఉన్నారు, శాలిం గారు ఉన్నారు. వాళ్ళ వృత్తిని బట్టి ఆటో తోలుతారు, ఆటో నడుపుకుంటారు. మిమ్మల్ని ఎవరైనా ఒక కిరాయి మాట్లాడుకున్నారండి. ఒక ఆయన ఉన్నాడు, మీకు తెలుసా, రాజు అని, హౌసింగ్ బోర్డులోని రాజు అని. ఇక్కడ మన స్పీడ్ బండి దగ్గర ఆ పాప చంపేశారు హైదరాబాద్లో. వాళ్ళ నాన్నగారు రాజు అని. అతను ఒక రిక్షా వాడిని కిరాయి మాట్లాడుకునేవాడు. ఎంత అనేవాడు. ఏంటి ఎక్కడికి కాదు, వాళ్ళ ఇల్లు ఇక్కడే, కానీ మొత్తం పాలకొల్లంతా తిప్పమనివాడు. కూర్చునివాడు సిగరెట్ తోటి వెలిగించుకుని పైన క్యాప్ తీసేసి, పైన డోర్ తీసేసి రిక్షాది దాంట్లో కూర్చుని తిప్పమనివాడు. తిప్పిన తర్వాత ఇంతకేం కాదు, అలా ఆయన అలాగా ఎంజాయ్ చేయటం అనమాట. ఆ రిక్షా బండి మీద వెళ్తుంటే అంత ఆహ్లాదకరంగా చూడటానికి అతను ఎంత డబ్బునికి వచ్చి పెట్టేవాడు. చాలామంది రిక్షా వాళ్ళు బాధపడేది ఏంటంటే 300కి మాట్లాడుకున్నాడు అనుకోండి, 400 రూపాయల పనికి తగ్గ తిరుగుడు తిప్పేవాడు. అలా అనేవారు. లాస్ట్ని దిగిపోతూ ఏంటంటే బాబు చాలు, ఇంకా మా కాలు పీక్కొస్తున్నాయి, 300 కదా 600 తోలేము, ఇక్కడ 600 తోలుకుందాం మేము, చాలు అని. అంటే నీకు 300 రూపాయల కిరాయికి మాట్లాడుకుని 400 రూపాయలు 500 రూపాయలు పని ఎక్కి చెప్పారనుకోండి, మీరు తెలుసు, ఎక్కడైనా అంటే హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నాం అనుకోండి, ఆపరేషన్ సంబంధించి హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నాం అనుకోండి, అడుగుతారు మీరు మళ్ళీ డ్రాప్ అప్ అండ్ డౌనా అని అడుగుతారు. ఒక అప్ అండ్ డౌన్ అని ఒప్పేసుకుంటారు. మీరు ఒప్పేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఒప్పుకున్నారు కదా కిరాయి అని అంటాం. తీరా లోనికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారి దగ్గర లేట్ అవ్వచ్చు. అరగంటలో అప్ అండ్ డౌన్ అంటే లెక్క వేసుకుంటారు. అరగంట మనం అక్కడ వెయిట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అని లెక్క వేసుకుని 400-500 చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత గంట ఎట్టింది అనుకోండి, రెండో బాబు చాలుక టైం అయిపోతుంది అంటారు. చాలు అనే పదం చాలా సందర్భాల్లో వాడతాం. ఎక్కువ మానవ జీవితంలో చాలు అనేది ఆ పదం చాలా ఉపయోగకరమైంది. ఆ పదం ప్రకారం మనం ముందుకెళ్తే మనకి ఆత్మీయంగా భౌతికంగా కూడా మేలు జరిగింది. చాలు అనకుండా మనం ముందుకెళ్తే చాలా నష్టపోతాం. చాలా విషయాలు ఇవి జరుగుతూ ఉంటాయి. చాలండిక చాలించండిక అన్నట్టుగా మాట్లాడుతుంటాం. అయితే ఇక్కడ గ్రంథకర్త సొలొమోను గారు ఆయన ఏమంటాడంటే చాలును అననివి చెప్తున్నాడు. ఆయన చాలు అనే సంగతి గురించి మనం చిన్న ఉపద్ఘాతం తీసుకున్నాం. చాలును ఏ విషయాలు చాలు అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలును అననివి మనం ఆలోచించిన తర్వాత చాలును అనే పదానికి ఎంత అర్థం ఉందో మీకు చెప్తాను. మీకు జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతుర్లిద్దరు కలరంట. జలగ తెలుసు కదా మీకు. ఇదివరకంటే జలగంటే భయపడేవాళ్ళం. ఇప్పుడు జలగంటే పెంచుకుంటున్నారండి.
ఆంటీ గారు మన మన మెట్ల మీద తిరుగుతున్నాయండి, ఆ జలగలేనండి వాళ్ళ వాడేది. అంటే బ్యాడ్ చెడు రక్తాన్ని తీసేయడానికి జలగ వైద్యమని మీరు యూట్యూబ్లో కొట్టండి, జలగ వైద్యమని. అది ఎక్కడైనా మనకి పుండు పడింది అనుకోండి, అది నయం అవ్వట్లేదు అనుకోండి, అది తీసుకెళ్ళి ఆ కాలు అందులో పెడితే ఆ జలగల్ని పట్టిస్తారనమాట. ఆ జలగ అలా పీలుస్తుంటుంది, ఆ చెడు రక్తం అంతా పీలుస్తుంటుంది, చిన్నగా ఉండదు, ఇంత లావు అయిపోతుంది. చూడండి, యూట్యూబ్లో చూడండి, అది మంచిదే చెడు రక్తాన్ని పీల్చడానికి. అయితే గ్రంథకర్త సొలొమోను గారు ఏమంటాడనంటే, జలగకి 2 కూతుర్లు ఉన్నారంట. జలగలు చాలా రకాలు ఉన్నాయి. పల్లెటూరు ఈ చెత్త చెదారాలు ఉండేటువంటి జలగలు నల్లగా ఉంటాయి. ఇక్కడ మన ఏరియాలోకి వచ్చేసి జలగలేమో ఒక రకంగా ఉంటాయి, సన్నగా ఉండి వెనకాల బాడీ లావుగా ఉన్నట్టు ఉంటుంది. ఈ జలగలేమో నల్లగా సమానంగా ఉంటాయి. అది పాక్కుంటూ వెళ్తుంది, దాని మీద అది వాటర్ కూడా వదులుతుంది, లాల జలం కూడా వదులుకుంటూ వెళ్తుంది, బద్ది పడుతుంటుంది. కొన్ని అంటే రకరకాల జలగలు ఉన్నాయి. ఇక్కడ సొలొమోను గారు చెప్పిన జలగ ఏంటంటే, దానికి 2 పక్కల నోరు ఉంటుందంట. ఎక్కడ ఒకవేళ ఇలా లాగేసుకున్నామని, ఇలా లాక్కున్నాం అనుకోండి, ఈ పక్కన పెట్టేసుకుంటుంది. చూడండి, జలగ పడితే గాడిద కూడిస్తేనే కానీ వదలదాన్ని ఊరు ఇదివరకే. గాడిద కుయ్యాలి, గాడిద దానికి వినపడాలి, అది లేకపోతే వదలదాన్ని ఊరు. అంటే జలకున్న లక్షణం ఏంటంటే, పట్టుకుందంటే అసలు దాని పొట్ట ఎంత ఉంటుంది, పని ఒక 100 ml లాగేసింది అనుకుందాం, 100 ml పట్టి పొట్ట ఏం కాదండి, 50 ml పడుతుంది. కానీ 100 ml లాగేస్తుంది. ఇంకా అలా మీరు మాట్లాడి కూరుకుంటే అది వెళ్ళేస్తూ తాగిందంతా అరిగించేసుకుంటూ విసర్జిస్తూ కొత్త రక్తాన్ని పీల్చేసుకుంటుంది. నాకు చాలు అని అందో జలగ. పీలుస్తూనే ఉంటుంది. మీరు పట్టించుకోకపోతే మీ బాడీలో ఉన్న రక్తం అంతా కూడా పీల్చేసి ఇంకో అవసరమైతే నీ పార్ట్నర్ రక్తం కూడా పీల్చేస్తుంది. జలగకి ఇమ్ము అని 2 కూతుర్లు కలరని అందుకే అన్నాడు. అంటే 2 కూతుర్లు అంటే కూతుర్లతో ఎందుకు పోల్చాడు? ఇంటికి వచ్చి అమ్మగారి ఇంటికి వచ్చి ఎత్తుకెళ్ళిపోయేది వాళ్ళే అని కదా. కుమారుడు అంటే ఇంటికాడే ఉంటాడు, కొడుకు ఇంటి దగ్గరే ఉంటాడు. కూతుర్లు వచ్చారా అంటే భయపడుతుంటారు, వచ్చిందా వేసిపోతారు బాబు, ఇది సామాన్లు తాచి ఆ కవర్లు కప్పంటారు. కూతుర్లు అంటే లక్షణం అది. అంటే నేను కూతుర్ని నిందిస్తున్నాను అని అంటలా. వాళ్ళు ఎంత చక్కగా అడుగుతారంటే, ఎంత ఇచ్చినా వాళ్ళకి పరగరిపే. ఎంత ఇచ్చినా ఏసీ అన్నారు, ఏసీ ఇచ్చేసిన తర్వాత మరి ఫ్రిడ్జ్ ఇచ్చేసిన తర్వాత మరి డైనింగ్ టేబుల్ ఇంకా అలా పట్టుకెళ్ళిపోతుంటారు కదా. అందుగురించి కూతుర్లతో పోల్చినట్టున్నాడు ఈయన. అసలు ఎంత ప్రేమ ఉంటుందంటే అమ్మ నాన్న మీద వాళ్ళకి, మన ఇంట్లో ఉన్నాయని పట్టుకెళ్ళిపోయి అంత ప్రేమ ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ జలగ అంటే అది ఎంతైనా పీల్చుకుంటుంది, కానీ దానికి తృప్తి ఉండదు, చాలు అని అందో. తర్వాత ఏమన్నాడు, తృప్తి పడనివి 3 కలవు. చాలు అనే పదం ఎప్పుడు వస్తుంది? చాలు అనే పదం ఎప్పుడు వస్తుంది? తృప్తి కలిగినప్పుడు. చాలు ఇక నాకు అంటాం. భోజనం పెట్టినప్పుడైనా, ఏదైనా పని అప్ చెప్పినప్పుడైనా చాలు అనే పదం ఎప్పుడు వస్తుంది అంటే తృప్తి కలిగినప్పుడు. తృప్తి పడనివి 3 కలవు. తృప్తి పడనివి అంటే చాలు అననివి అన్నమాట. తర్వాత అన్నాడు, చాలును అని పలకనివి 4 కలవు. అంటే ఒకే విషయాన్ని 2 సార్లు ప్రస్తావన చేస్తున్నాడు అన్నమాట. అంటే గట్టిగా మాట్లాడడానికి, సందర్భాన్ని మరలా రేజ్ చేయడానికి 2 సార్లు మాట్లాడుతున్నాడు. 3, 4 అంటే మాట్లాడుకుంటూ వెళ్ళాలంటే చాలా, ఇది నాకు చాలు అననివి ఇన్ని ఉన్నాయి అని చెప్పడానికి 4 విషయాలు చెప్పాడు ఆయన. అవేవనగా పాతాళం. పాతాళం అంటే చాలును అని అందంట. పాతాళం చాలును అని అనే పదం దాని డిక్షనరీలో ఉన్నదంట. కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. ఎన్ని విషయాలు చెప్పాడు? 1 పాతాళం, 2 కనని గర్భం, భూమి అంటే బీటలు తీసిన భూమి, కాలుతున్న అగ్ని. అవి అంట చాలును అనే పదం వాటి డిక్షనరీలో కనపడదంట. చాలును అనే పదం అవి అరగమట. ఉదాహరణకి పాతాళం, చాలు అని అంటున్న వాటిలో మొదటిది పాతాళం. పాతాళం దాని కొలతలు బైబిల్లో చెప్పలేదు ఆయన. వాస్తవానికి పాతాళము అనే ప్లేసు అపవాది వాడి అనుచరుల కోసం చేశాడు దేవుడు. అపవాది వాడి అనుచరులకి దేవుడు చేశాడు. అది జైలు ఉందనుకోండి, ఉదాహరణకి జైలు ఎందుకు కడతారు? ఖైదీల కోసం. అంటే దేవుడు పాతాళాలను ఎందుకు పుట్టించాలి, అందులో నరకం ఎందుకు పెట్టాలని ప్రశ్నిస్తూ ఉంటారు. దేవుడు ప్రేమ గలవాడైతే పాతాళం నరకం ఎందుకు పెట్టాలని మాట్లాడుతుంటారు. అవన్నీ వేరే టాపిక్. కానీ నేను మీకోసం చిన్న క్లూ ఇస్తున్నాను. ఏంటంటే పాతాళం దేవుడు ఎందుకు చేయాలి అని అంటే, సాతానికి వాడు దూతలకి, వాళ్ళు పాపానికి ప్రజల్ని పురుగొలుపుతున్నారు కాబట్టి, దేవుని దగ్గర నుంచి దారి మళ్ళిస్తున్నారు కనుక
వారి కోసం దేవుడు ఒక జైలు లాంటి ఒక ప్లేస్ని తయారు చేశాడు. అందులో ఎంతమంది పడతారు? రాజమండ్రి సెంట్రల్ జైలు ఎంతమంది ఉంటారు? జైలు బయట ఉన్న ప్రజలు ఎంతమంది ఉంటారు? ఉదాహరణకి రాజమండ్రి సెంట్రల్ జైల్లో నాకు తెలిసి ఒక 7,000 మంది 8,000 మంది ఉంటారు జైల్లో. బయట ఉన్న ప్రజలు ఎంతమంది ఉంటారు మన రాష్ట్రంలో? మరి మన 2 జిల్లాలు, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో లెక్క పెట్టుకుంటే కాకినాడలోనే 11 లక్షలు 14 లక్షలు ఉన్నారు జనం. పోనీ ఈ రకంగా లెక్క పెట్టుకుని ఒక 50 లక్షల మంది బయట ఉంటే 7,000 మంది జైల్లో ఉన్నారు. అంటే అధిక సంఖ్య ఎక్కడ ఉంటారు? బయట ఉంటారు. తక్కువ సంఖ్య అందులో ఉంటారు. నేరం చేసిన వాళ్ళు అందులోకి వెళ్తారు కాబట్టి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే పాతాళం ఎంతమంది వచ్చినా మింగేస్తుందండి ఇక్కడ. అదేమో చేసిందేమో కొంతమంది కోసం, కానీ అందులో వాళ్ళకంటే ఎక్కువ ఎల్లకొండ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు. అక్కడ జరుగుతున్నది ఏంటంటే అది ఎంతమందినైనా పట్టేస్తుంది. అది అందులో ఎంతమంది లిమిట్ అని పెట్టేసి వదిలేస్తే సరిపోయేది, ఇంకెవరు అందులోకి వెళ్ళరు. వాస్తవానికి ఆ పాతాళం అనే పదం ఎత్తేసరికి నేను పాతాళమే పంపించేస్తాను దేవుడు అన్నాడు, వద్దండి అని అడుగుతాం మనం. కానీ పాతాళం అంటదట, నాకు చాలలేదు రాణి అంటదట. ఏమంటది? నాకు తృప్తి లేదు, ఇంతమందిని మీకు తృప్తి లేదు. ఒక ఊళ్ళోనట మేకలు దూడ పిల్లలు మిస్ అయిపోతుంటే ఏం అర్థం అవ్వట్లేదంట. ఏంటని చెప్పేసి అన్నీ చెక్ చేసిన ఎక్కడ దొరకలేదంట, కాపలాలు పెట్టినా దొరకలేదంట. ఓ రోజుని ఒక యవనస్తుడు చూశాడంట, ఒక పెద్ద కొండ చిలవ మేకని మింగుతూ చూశాడంట. చూసి బయటకు వచ్చి పెద్దలతో చెప్పాడంట, అంటే ఇలా మింగేస్తుంది, ఇంతకీ కొండ చిలవ మింగేస్తుంది, ఎత్తుకెళ్ళిపోయి ఆ తుప్పల్లోకి వెళ్ళిపోయి అరిగించుకుని మళ్ళీ వచ్చి ఎత్తుకుపోతుంది అని. అది ఇలా అన్నారంట కొంతమంది. మరి చాలా దోళ్ళు ఎత్తుకుపోయినాయి కదా, మేకలు ఎత్తుకుపోయినాయి కదా, చంపేద్దామని. కొంతమంది అన్నారంట, ఎందుకు వదిలేని సాలిగా వెళ్ళిపోద్దులే అనుకున్నారంట. ఒక మేకతో వదిలేస్తుంది అది, ఒక దూడ పిల్లతో వదిలేస్తుందా? అది ఏం చేస్తుంది అంటే మీరు చూడండి, దాని నోరు ఇంతే ఉంటుంది. నా చెయ్యి ఎంత ఉంది, 2 చేతులు కలిపితే ఇంత ఉంటుంది. ఒక 30 కేజీలు 40 కేజీలు మేకని మింగేస్తుంది. ఎలా మింగేయగలుగుతుంది? దాని ప్లేస్ పడుతుందా? దాని నోరు పడుతుందా? అంటే అది సాగదీసుకుని ఒక లబ్బర్ బ్యాండ్ లాగా, ఒక లబ్బర్ బుడగలాగా ఎంత లోవున్న దాన్ని అయినా సరే మింగేసి ఒక చెట్టుకి ఇలా చుట్టుకుని ఎముకలన్నీ పిప్పి చేసేసుకుని శుభ్రంగా వెళ్ళి పడుకుంటుంది. 2 రోజులకి 3 రోజులకి అరిగిపోద్ది. అది ఎంతమందినైనా మింగేస్తుంది. అవసరమైన మనుషులు కూడా మింగేది. అలా పడుకుని ఉంటే, మీరు కదలకుండా ఉంటే మనిషిని కూడా మింగేస్తుంది, అరిగించేసుకుంటుంది. సేమ్ పాతాళం కూడా అంతేనట. ఎక్కడ కూడా నీది చాలు అని అంటలేదట, ఎంతమంది వచ్చినా అది మింగేస్తుందంట. ఒకసారి ఆ మాట చూద్దాము. సామెతల గ్రంథం 27:20 చూడండి. పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు. ఏమండి? పాతాళానికి అగాధ కూపానికి ఏమి లేదంట, తృప్తి లేదంట. ఎంతమందినైనా మింగేద్దంట, ఎంతమంది అయినా రానివ్వండి అంటదంట. ఒకసారి యెషయా గ్రంథం 5:14 ప్రవక్త మాట్లాడుతూ పాతాళము దాని స్థితి గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు ఆయన. 5:14 అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తను నోరు తెరుచుచున్నది. ఏమండి? ఎలా తెరుస్తుందంట? అసలు దాని నోరు చిన్నదే, కానీ ఎలా తెరుస్తుంది? అసలు లబ్బర్ బ్యాండ్లుగా ఒక బుడగలాగా సాగదీసేసుకుని లోనికి పీల్చేస్తుందంట. ఏంటది? పాతాళం. అపరిమితంగా నోరు తెరుతుందంటే ఏంటి? పిల్లలు అన్నం తినిపించినప్పుడు నోరు తెరు అని కొట్టి తినిపిస్తారు. అదే మన దగ్గరికి వచ్చేసరికి నోరు తెరు అనరు. మరి స్లో తినరా బాబు, నోరు మూసికి తినరా అంటారు. కారణం ఏంటి? ఇరికించేసుకుంటున్నాడు. అలా అంటే కావాల్సినంత పెట్టేసుకోవడానికి, తృప్తి కలగడానికి అవసరమైతే ఇలా ఒకవేళ తింటున్నప్పుడు చూడండి, అసలు ఎలాగైనా అసలు అంత ముద్ద ఎలా పెట్టుకుంటున్నాడు రా బాబా. మనకి ఇప్పుడు తిండి పోటీలు కూడా పెట్టేస్తున్నారు, పెడతలేదా? తిండి పోటీలు కూడా పెడుతున్నారు. 5 కేజీల రైసు ఎన్ని నిమిషాలు తింటాడు ఇద్దరు పోటీ. అదే ఇలా ముద్ద ఇలా చుట్టి ఇలా ముద్ద పట్టుకుంటుంటే మనం రెండు రౌండ్లు తినేస్తున్నాడు. మనం ఒక రౌండ్లో మనం అంతా పూర్తిగా తినేది. 2 ముద్దలు ఎట్టుకుంటే ఇలా అంటున్నాడు, మాయమైపోతుంది, చేతులు ఏముంటలేదు అని మ్యాజిక్ చేస్తున్నాడు. అంటే లోనే మ్యాజిక్ ఉంది. ఆడు ఈ నోట్లోడికి మ్యాజిక్ ఉంది, ఎంతైనా మింగేస్తాడు. పాతాళం కూడా అంతేనండి. పాతాళం కూడా అలా మింగేస్తుందంట. ఎవరిని మింగేస్తుంది? గనులు, సామాన్యులు,
ఘోష చేయవారు, హర్షించేవారు అందులో పడిపోతున్నారు. ఎంతమందినైనా మింగేస్తుందంట. చాలు అనే పదం, చాలును అనే పదం పాతాళానికి లేదంట. ఇప్పుడు మిమ్మల్ని అడిగాడు అనుకోండి దేవుడు, అవే ఏం చేద్దాం పాతాళం గురించి అన్నాడు అనుకోండి, అంటే పాతాళానికి లాక్కేసేయండి అని అంటారా? లేకపోతే అది చాలు అంటుంది కదండి అలా ఉంచండి అంటారా? ఏసేమని అడుగుతాం. ఎందుకని? నీకు ధనమే బాబు చాలను అంటాం. ఎందుకని? అందులో గొప్ప గొప్ప వాళ్ళందరూ గనులు, పాపం చేసేవారు అందరూ పడిపోతున్నారు, అందులోకి వెళ్ళిపోతుంది. అది ఎంతైనా నోరు తెరిచేసుకుని మింగేస్తుంది. ఇక మీరు ప్రకటన గ్రంథం 21 అధ్యాయాలు చెప్తాడు, పరలోకానికి లిమిట్ ఉంది, పరలోకం కూడా చాలు అంటదంట. దాని గోడ హైట్ ఎంత అనుకుంటున్నారు? 216 అడుగులు మందం, గోడ మందం, పరలోకానికి గోడ మందం. విస్తీర్ణం ఎంత అనుకుంటున్నారు? 1500 మైళ్ళు, అంటే 70 లక్షల అడుగులు. అంటే 70 లక్షల అడుగులు దాటితే ఇంక అందులో చాలు హౌస్ఫుల్ బోట్ ఎట్టేస్తారు. అలాగా పాతాళం దగ్గర హౌస్ఫుల్ బోట్ లేదంట, ఎంతమంది అయినా రావచ్చు అంటుందంట. చాలు అనే పదం పాతాళానికి లేదంట. అంటే ఈయన ఏం చెప్తున్నాడు, గ్రంథకర్త ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అని అంటే, చాలు అనే పదం చాలా అవసరం. చాలును అనని పదం వద్దు అంటున్నాడు. చాలు అనే పదం మనకు అవసరం మన ఆత్మీయ జీవితంలో, భౌతికంగా కూడా. చాలు అనే పదం ఎంత గొప్పదో, చాలును అనే పదం ఎంత గొప్పదో మనం నేర్చుకుంటున్నాం. వాటిలో చాలును అననిది పాతాళం అయితే, రెండోది కనని గర్భం. పిల్లల కన్నా వాళ్ళు పిల్లలు పుట్టేశారనుకోండి, ఒక ఇద్దరు పిల్లలు పుట్టినంతసేపు ఒక రకమైన ఆపచ్చి, పిల్లలు పుట్టిన తర్వాత ఒక రకమైనటువంటి ఆందోళన. పిల్లలు పుట్టకముందేమో, ప్రభువా 1,00,000 మంది నాకు అడుగును పాడే తండ్రి అని అడుగుతారు. 1,00,000 మందినే నేను కంటాను తండ్రి, నాకు పిల్లలు అర్జెంట్ అండి, పిల్లలు కావాలని అంటారు. ఒక 5-6 ఏళ్ళు ఆపేస్తే, పిల్లల కన్నా తల్లులను అడిగితే నమస్కారం చాలు అంటారు. పిల్లలు కనని తల్లులను అడిగితే ఎంతమంది అయినా నాకు కావాలంటారు. ఎందుకంటే పిల్లల తీపి అలా ఉంటుంది. కనని గర్భం కూడా అలాగే కోరుకుంటుందండి, నాకు పిల్లలు కావాలని. ఎంతమందినైనా కంటానికి ఆ గర్భం ఇష్టపడుతుందంట. చాలును అననటువంటి మరొకటి ఏంటంటే గర్భం, పిల్లల కన్ననటువంటి గర్భం. పిల్లల కన్నన చెల్లెళ్ళు అడిగితే అలాగే చెప్తారు, ఎంతమంది అయినా పిల్లలు కావాలండి అని. చాలును అనే పదం వారి దగ్గర మనకి కనబడదు. ఎందుకంటే పిల్లలు దేవుడిచ్చే బహుమానం అని వాళ్ళు గుర్తిస్తారు. అయ్యో పిల్లలు చాలును అని అనకూడదు, ఆయన ఇచ్చే బహుమానం కాబట్టి అని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకున్న బాధని బట్టి వాళ్ళు మాట్లాడతారు. చాలును అనని మరొకటి ఏంటి, నీళ్లతో నిండని భూమి కదా. రైతుని అడగండి, వేసవికాలంలో తోటలకి చేలకి నీళ్ళెట్టే రైతులను అడగండి. వాళ్ళు అనుకుంటారు ఒక ఎకరానికి ఇంత వాటర్ కావాలని, ఇంత వాటర్ కావాలని. ఆ పంపింగ్ ఎవరైతే ఉంటాడో, మిషన్ మోటార్ వేసేవాడు ఎవరైతే ఉంటాడో, జనరేటర్ ఎవరైతే ఉంటాడో వాళ్ళ దగ్గర ఇంత మాట్లాడుకుంటారు అండి. 2 గంటకి ఎంత అంటే రెంట మాట్లాడుకుంటారు. 2 గంటలైనా 3 గంటలైనా నిండట్లేదు అనుకోండి, ఈయన వెళ్ళి అంటే నిండలేదండి, ఇంకో గంట పట్టొచ్చామండి. ఓరు నాయన ఏంటిది తోట, లేదా ఇది ఏమన్నా సొరంగమా, మొత్తం తోడేస్తుందా, ఎంత తోడినా నీళ్ళు చాలంటలేదు, భూమి పీల్చేస్తుంది అంటారు కదా. ఆ రైతుని అడిగితే చెప్తాడు, ఎండిపోయిన భూమి ఎంతైనా లాగేసుకుంటుంది, ఎంతైనా తాగేస్తుంది, చాలు అని అనదంట. ఎందుకంటే ఎంత లోతుగానే అది పీల్చేసుకుంటుందంట. ఎండిపోయిన భూమిని అడగండి, నెరలు తీసిన భూమిని అడగండి, వాటిని సేద్యపరుస్తున్న రైతుని అడగండి, చాలును అనే పదం భూమి చెప్పదంట. ఇప్పుడు ఉదాహరణకి మనమే వాటర్ వాడండి, ఎంతైనా భూమి పీల్చేసుకుంటుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది వాటర్ అంటే అది పీల్చేసుకుంటుంది అంతే. భూమి ఎప్పుడు కూడా నీరు చాలు అని అందంట. ఇప్పుడు చాలు అనే దినాలు ఎక్కడున్నాయి అంటే కృపారం గారు, ఇప్పుడు చాలు అనే దినాలు ఎక్కడున్నాయి? వర్షాలే, నీళ్ళు చాలా ప్రాంతాల్లో భూమి గడ్డలు కట్టేసింది. ఇప్పుడు అలాంటి చోట దేవుడు ఎంత వర్షం కురిపించినా రాని అంటది, అంత పరిస్థితి కనపడుతుంది. ఇంకోటి ఏం చెప్పాడు, చాలును అనని అగ్ని. అంటే ఈ అగ్ని గురించి చాలును అనే పదం వాడినప్పుడు అగ్ని, ఇల్లు తగలబడిపోతున్న ఇంటి యజమాని అడగండి, ఆ అగ్నితో అంటాడు చాలు, ఇక చాలు బాబోయ్ చాలు, తగలబెట్టింది చాలు అని మాట్లాడతారు. పల్లెటూరులో చూడండి, కాలిపోతున్నప్పుడు ఇంకా ఏంటి అలా రేజ్ అయిపోతుంది మంట, ఇంకా ఎదరికెళ్ళిపోతుందేంటి, ఆర్పడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. చాలు అనే పదం అగ్నికి కూడా ఉండదు, ఎందుకంటే ఏది పడితే అది కాల్చుకుంటూ వెళ్ళిపోతుంది.
మీకు గతంలో కరోనా టైంలో అనుకుంటా, ఓ పక్కన కరోనాతో ప్రజలందరూ బాధపడుతుంటే మరొక పక్క 2 చెట్లు ఇలా రాసుకుని ఒక నెరిసిపడి 130 లక్షల ఎకరాలు అడవి తగలడిపోయింది. గుర్తుందా మీకు? ఆస్ట్రేలియాలో ఇంచుమించు 490 మంది ప్రజలు చనిపోతే 3 బిలియన్ల జంతువులు చచ్చిపోయినాయి అంటండి. అవి ఎక్కడున్నాయి అక్కడ అలాగా కాలిపోయి అలా ఉండిపోయినాయి. ఆ ఫోటోలు ఇమేజ్లు చూసినప్పుడు క్రైస్తవ ప్రపంచమంతా, లోకమంతా కూడా ప్రార్థన చేశారు. అయ్యో ఆరిపోతే బాగుంది కదా, ఇంకా ఆరలేదు, హెలికాప్టర్లతో నీళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొచ్చి పోస్తున్నారని చెప్పి మనకు వార్తలు వచ్చినాయి. అంటే అగ్ని పట్టుకుందంటే చాలు అనే పదం దాని డిక్షనరీలో ఉండదు, అలా కాల్చుకుంటూ వెళ్ళిపోతుంది అంతే. చాలును అని అననివి 4 1 పాతాళం, 2 కనని గర్భం, 3 నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. చాలును అనే పదం వీటి డిక్షనరీలో లేదు, వీటి దగ్గర లేదు ఆ పదం, అవి వాడవు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చాలును అంటే బాగుంటుందా, చాలును అనకపోయినా బాగుంటుందా? ఈ పరిస్థితి ఈ 4 గురించి అడిగితే చాలును అనే పదం నచ్చిందా, చాలును అనని పదం నచ్చిందా మీకు? వీటిని బట్టి అర్థమవుతుందా విషయం? ఏమర్థమవుతుంది? ఏం చెప్పాలనుకుంటున్నాడు? చాలును అనే పదం మనకి కావాలి. దేవునికి బాగా ఇష్టమైన పదం ఏంటంటే చాలును. ఏంటి? చాలు, తృప్తి. చాలును అనే పదం దేవునికి ఇష్టం, చాలును అనని పదం ఆయనకి ఇష్టం లేదు. అందు గురించి అనుకుంటా కొత్త నిబంధనలోకి వెళ్ళేసరికి చాలును అనే పదం చాలా చక్కగా ఏ విషయాల్లో చాలును అని మన బ్రతకాలో దేవుడు రాయించాడు. ఇప్పుడు ఇంతకీ సొలొమోను గారు చెప్పింది ఏంటంటే చాలును అనని పదం మీ జీవితంలో ఉండకూడదు, తృప్తి పడాలి. తృప్తి పడని జీవితాలు మీకు ఉండకూడదు. చాలును అనని జీవితాన్ని మీరు కొనసాగించండి అని మాట్లాడుతున్నాడు. చూద్దాం, దేవుడు ఆయా సందర్భాల్లో చాలును అనే పదం ఆయనకి నచ్చింది కనుక కొన్ని సందర్భాల్లో రాయించాడండి. ఇది మన ఆత్మీయ జీవితానికి చాలా ఉపయోగకరమైనటువంటి అంశం. జాగ్రత్తగా మనసు దగ్గర పెట్టి ఆలోచిస్తూ వినండి. కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, సంతోషమైన, కొద్ది ఇబ్బంది కలిగించవచ్చు కొంతమందికి ఆనందాన్ని ఇవ్వచ్చు. ఎవరికైనా ఇది వాక్యం ఆయన చెప్పాడు. యాకోబు గారు సాత్వికమైన మనసుతో వాక్యాన్ని అంగీకరించినాను అంటే వాక్యం చెప్తున్నప్పుడు ఏమొస్తుంది? చెప్పేవాళ్ళకి కాదు, వినేవాళ్ళకి కోపం వస్తుంది. ఏంటి అంతమా వాళ్ళు తిడుతున్నాడు? దేవుని మాటలు మనం వింటున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి మాట బోధిస్తున్న నాకు, వింటున్న మీకు, ప్రతి ఒక్కరికి అది అన్వయింపు చేయబడేదే. దేవుడు ప్రతి మాట కూడా, ఆయన మాట ఎలా ఉంటాయంటే 2 అంచెలు కట్టకమన్నాడు. 2 అంచెలు కట్టకమంటే చాలామంది దాన్ని కూడా తప్పుగా ఉక్కిరికించారండి. 2 అంచెలు కట్టకమంటే ఎలా చెప్పారనుకుంటున్నారు? దాని వివరణ ఏంటి అసలు? 2 అంచెలు కట్టకమంటే ఏంటి? మీ వివరణ ఏంటి చెప్పండి. 2 అంచెలు కట్టకమంటే ఏమండే ఈ వాక్యం మీరు ఎలా తీసుకున్నారో వాళ్ళు అలా తీసుకున్నారు అంటే ఈయనకి ఎలా ఉపయోగపడిపోయిందంట, మంచోడికి ఒక రకంగా ఉపయోగపడిపోయిందంట, చెడ్డోడికి ఇంకొక రకంగా ఉపయోగపడిపోయిందంట. అందు గురించి 2 పక్కల ఉపయోగపడిపోద్దండి అదా అన్నాడు. నేను ఏమంటానంటే 2 అంచెలు కట్టకమంటే అది కాదు. 2 అంచెలు కట్టకమంటే ఏంటి? ఇప్పుడు కూర అది అని చెప్తున్నారండి, అది కాదు. 2 అంచెలు కట్టకమంటే ఏంటంటే మనం ఏదైనా షాక్ కొన్నాం అనుకోండి, దానికి పిడి ఉంటుంది, ఎదరు పదును ఉంటుంది. పోనీ ఉంటే అటు ఇటు పదును ఉండొచ్చు, నేను ఎంతమంది నేను పొడుస్తాను. కానీ 2 అంచెలు కట్టకమంటే ఏంటంటే పీడి ఉండదు, దీనికి మొత్తం పదునైన కత్తితో నేను మిమ్మల్ని నరకాలి. ఎంత గట్టిగా నరికితే అంత మీకు దగ్గరతో పాటు నాకు కూడా ఎగిరిపోద్ది. ఇక్కడ అర్థం అవ్వలేదా? 2 అంచెలు కత్తి అంటే ఏంటంటే బోధించి నాకు అప్లై అవుతుంది, వింటున్నా మీకు అప్లై అవుతుంది. 2 అంచెలు కత్తి అని ఎందుకు? 2 అంచెలు ఎటువంటి కట్టగమ్మ కంటేనే వాడి అయినది. కత్తులు శరీరాలు తెగితాయేమో, దేవుని వాక్యం గుండెలు కూడా తెగిపోతాయి అంటున్నాడు, హృదయాలు కూడా తెగిపోతాయి అంటున్నాడు. కాబట్టి జాగ్రత్తగా వాక్యాన్ని విందాం, మనం ముందుకు వెళ్దాం. చాలును అనే పదం ఏ సందర్భాల్లో దేవుడు ఉపయోగించారో, మాట్లాడించాడో చూద్దాం. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చూద్దాం. మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు సేయీరు మన్యము చుట్టూ తిరిగితిమి. అంతటి యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను,
మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును. అంటే ఆయన ఏమంటాడంటే, ఇక ఈ 4 కాండాల్లో ఇజ్రాయేల్ ప్రజల యొక్క ప్రయాణం గురించి మాట్లాడుతూ వాళ్ళు తిరిగిన విధానాన్ని మోషే గారు ఏం వాడాడు తెలుసా? వ్యర్థంగా తిరుగుతున్నారు అన్నాడు. చాలును అనే పదం ఇక్కడ వాడాడు దేవుడు. ఓకే, తిరిగిన కాలం చాలు అన్నాడు. కానీ మిగతా పుస్తకాల్లో వ్యర్థంగా తిరిగిన కాలం చాలును అన్నాడు. ఇక్కడ ఏమంటాడంటే వ్యర్థంగా తిరిగిన కాలము చాలును. ఏం చాలు? వ్యర్థంగా తిరిగింది చాలు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఒకసారి ఈ విషయం గురించి ఆలోచన చేద్దాం. ద్వితీయోపదేశకాండము అని చదువుతున్నాం కదా మనం. విడగొడితే ద్వితీయ ఉపదేశ కాండము. ద్వితీయ అంటే 2, ఉపదేశం అంటే బోధించడం, ఉపదేశించడం, కాండం అంటే పుస్తకం. ద్వితీయోపదేశ కాండం అంటే మరలా చెప్పే పుస్తకం. మరలా బోధిస్తున్నాడు, మరలా చెప్తున్నాడు. అంటే గతంలో చెప్పాడు, అది సెట్ అవ్వలేదు, మరలా చెప్తున్నాడు. ఒకసారి ఏదైనా ఒక విషయం చెప్తున్నాం అనుకోండి, చెప్పినప్పుడు వినలేదనుకోండి వదిలేస్తాం. కొంతకాలం వదిలేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? మరలా చెప్తాం ఆ విషయాన్ని పిల్లలకి, లేకపోతే స్నేహితులకి, సంఘ కాపరికి, విశ్వాసులకి ఇలా మాట్లాడుతుంటాం కదా. మరలా ఉపదేశిస్తున్నాడు ఆయన. అంటే ఆయన ఇక చనిపోతాడు, కొద్ది కాలంలో చనిపోతాడు. అంటే ఒక నెల 2 నెలల్లో చనిపోతాడనగా, 4 నెలల్లో చనిపోతాడనగా ద్వితీయోపదేశకాండం. మరలా వాళ్ళందరినీ కూర్చోబెట్టి, అయ్యా, ఐగుప్తులో బయలుదేరినటువంటి ప్రజలు ఎవరికి లేరు, మీ తాతలు ముత్తాతలు అందరూ కూడా అరణ్యంలో రాలిపోయారు, పరిస్థితి ఇది. ఇప్పటి వరకు మీరు తిరిగినటువంటి వ్యర్థంగా తిరిగిన కాలం ఏదైతే ఉందో అది చాలు అని దేవుడు నాకు చెప్తున్నాడు. అంటే ఇక స్టాప్ చేస్తున్నాడు దేవుడు. ఏదైతే ఇస్తానన్నాడో అక్కడ పాలుతెన్నులు ప్రపంచ దేశానికి మీరు వెళ్ళిపోతారు. ఎర్ర సముద్రం దాటేసిన తర్వాత అక్కడి నుండి పాలుతెన్నులు ప్రవహించే దేశానికి వెళ్ళటానికి 11 రోజుల ప్రయాణం. 11 రోజుల ప్రయాణం. రోజుకి 10 కిలోమీటర్లు చొప్పున లెక్క పెట్టండి. 11 కిలోమీటర్లు. సాధారణంగా మనిషి నడక రోజుకి 11-12 కిలోమీటర్లు నడుస్తారంట. 11-12 కిలోమీటర్లు నడుస్తారంట. అలా లెక్క పెట్టండి, 120 కిలోమీటర్లు. 120 కిలోమీటర్లు ఎన్ని రోజులు వెళ్తారు? 11 రోజులు. 11 రోజులు ప్రయాణం అంట ఎక్కడికి వెళ్ళటానికి. కానీ ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? 40 సంవత్సరాలు పట్టింది. 40 అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరాడు, ఎవరినో తమ్ముడిని పంపించిన బట్టరా అని. 12 కిలోమీటర్లు. అది 12 కిలోమీటర్లు ఎంతసేపట్లో వెళ్ళగలం? బండి మీద అనుకోండి, ఒక అరగంట పెట్టుకుందాం. అరగంట అయిన తర్వాత మనం ఏం చేస్తాం చెప్పండి? రాలేదేంటంటే వెళ్తున్నాను ఇంకా అన్నాడు అనుకోండి. మధ్యాహ్నం 1 గంట 10 బయలుదేరాడు, మళ్ళీ మధ్యాహ్నం 1 గంట చేసి వెళ్తున్నాను అన్నాడు అనుకోండి. మళ్ళీ 4 చేసి వెళ్తున్నాను అన్నా. ఎక్కడున్నారా? వెళ్తున్నావా? ఎక్కడున్నావు? అవసరమైతే చూసుకో అని చెప్పి స్క్రీన్ షాట్లు తీసి వీడియో కాల్ చేసి చూపించాడు. ఎక్కడున్నాడు? లంకలకోడేరులో ఉన్నాడు. పొద్దున్న 10ంటికి బయలుదేరాడు పాలకొల్లో, మధ్యాహ్నం 1 గంటకి లంకలకోడేరులో ఉన్నాడు. మధ్యాహ్నం 3 గంటలకి దగ్గులూరికి లంకలకోడేరుకి 1 కిలోమీటర్. అంటే 2 అక్క చెల్లెళ్ళకి కలుపుంటాలే, 1 కిలోమీటర్ కాదు కానీ 2 దగ్గులూరు లంకలకోడేరు తెలియదు, 2 అటాచ్మెంట్ అయ్యి ఉంటాయి. అప్పుడు ఏమంటాం మనం? వెళ్ళాడా వెళ్తున్నాడా అంటే, ఇంకా ఏంటి వెళ్తున్నాడా ఇంకాను? ఇక్కడ అన్న తిరుగుతున్నాడు, తిరిగి ఆడుతున్నాడు, వెళ్తున్నాడు. కానీ వాడికి ఇష్టమైన చోట ఆగుతున్నాడు, వాడికి ఇష్టమైన తింటున్నాడు, వాడికి ఇష్టమైన తాగుతున్నాడు, వాడి ఇష్టానుసారంగా వెళ్ళమన్నారు కదా, వెళ్తున్నాను అంతే అంటున్నాడు. అప్పుడు ఈయన అన్నాడు ఆ వ్యక్తితోటి, వ్యర్థంగా తిరిగి అక్కడే తిరుగుతున్నాడు. చూడండి, పెద్దలు పిల్లలు మాట వింటలేదు అనుకున్న మగబిడ్డలో ఏం చేస్తారు? మాట విన్న పిల్లలు ఏం చేస్తారు చెప్పాలి? అణిగుడు కోడిపెట్టకి ఏం చేస్తారు చెప్పాలి? ఎవరైనా దగ్గరికి వెళ్తే పొడిచేస్తుంది. అది దానికి పిల్లలు ఉన్న ఫీలింగ్లో ఉంటుంది. అణిగుడు కోడిపెట్ట దగ్గరికి వెళ్తే మాత్రం చంపేస్తుంది, అసలు ముట్టుకొనవద్దు. అది ఫీల్డ్లో ఉంటుంది. ఏంటంటే కిందకు నా పిల్లలు ఉన్నాయన్న ఫీల్డ్లో ఏముండదు, ఎత్తుతే. ఆ అణిగుడు కోడిపెట్ట దెబ్బేస్తుంది, పొడిచేస్తుందని పిడక్కి చిన్న బెజ్జం పెట్టి పిడక తోడిగేస్తారు. అది ఎంత తరిమినా ఎంత తిరిగినా ఎక్కడ ఉంటుందో చెప్పాలి? అది వెళ్ళిపోతే తిరిగేస్తున్నాను అనుకుంటుంది, అది అక్కడే ఉంటుంది.
అంటే ఈ పిడకలు తగిలించుకున్న వాళ్ళందరూ ఇలాగ ఉంటారు. ఈ లోకం అనే పిడకలు తగిలించుకున్న వాళ్ళు ఇలాగే ఉంటారు. మాట ఇండ్రాళ్ళు తిరుగులాడుతూ ఉంటారు. వ్యర్థమైన తిరుగుళ్ళు, వ్యర్థమైనటువంటి ప్రయాణాలు, ఎళ్ళకూడని చోట్లకి పాదాలు నడుస్తూ ఉంటాయి. వ్యర్థంగా తిరిగిన కాలం చాలును అని అడుగుతున్నాడు ఆయన. చాలు. కానీ మనం ఇంకా ఎంత తిరిగినా, ఎన్ని తిరిగినా అప్పుడేనా కొంతమందిని తీసుకెళ్తాం బీచ్లకు. ఎక్కడికే కోరంగి బీచ్కి వెళ్ళాం. వెళ్ళేటప్పుడే మా మొత్తం పిక్కలన్నీ వాసిపోయినాయి. కృపారం గారు మీరు రాకపోవటం మంచిదైంది. సత్యం. వెళ్ళినోళ్ళు తిరిగి వస్తారు లేదా అన్నట్టుగా ఏమీ లేదు అక్కడ. చెక్కలతోటి ఒక వంతెన కట్టాడు. మొత్తం తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చినా అదే వస్తుంది. ఎక్కడ చూసినా ఏ మొక్కలు, ఏ ప్లేస్ చూసినా ఇందాక వచ్చిందే కదా అనిపిస్తుంది. అంటే వెళ్తున్నాం ఎదరికి, ఏ ప్లేస్ చూసినా ఇందాక చూసినట్టే ఉంటుంది. బాబు నేను ఇక్కడ పాస్టమ్ గారు అంది, ఇక్కడ కూర్చుంటాను, మీరు తిరిగిరండి అంది. నేను తిరగలేనండి అంది. కానీ ఎంత తిరిగినా కొంతమంది సౌమ్యశీలి లాంటిది, అన్నయ్య బీచ్కి వెళ్దాం అంది. ఇది తిరిగి కాళ్ళు లాగేసి బీచ్ కూర్చున్నావు కదా, బీచ్కి వెళ్దాం. బీచ్ అయిపోయింది. అన్నయ్య ఇంకో చోట ఏదో ఉందని అక్కడికి వెళ్దామా? ఇటు నుంచి ఎక్కడికి? అది మారేడుమిల్లి అందామంటుంది. నీకు నమస్కారం తల్లే, మారేడుమిల్లి వెళ్ళామంటే అయిపోతాం ఇంకా. అంటే ఏదైనా ఒక ఇలాగే తిరుగుతున్నప్పుడు టైం అంతా వేస్ట్ అయిపోతుంది, ఇబ్బంది పడిపోతుంటాం కదా. అలాగే ఇజ్రాయెల్ ప్రజలు అలా తిరిగి సమయం అంతా పాడు చేసేసుకున్నారు. దేవుని వైపు తిరగటం కానీ, దేవుని అడగటం కానీ, నైతిక విలువలు కానీ ఏమీ లేవు. తిన్నారు, తాగారు, డ్యాన్స్లు వేసారు. మొత్తం అసలు ఏం చేస్తారో అని చెప్పి దేవుడు వాళ్ళు వదిలేసాడు. ఇష్టానుసారం తిరిగి ఇక్కడ మరలా లాస్ట్కి వచ్చేసిన తర్వాత ఇంకొక 11 రోజుల్లో వెళ్ళిపోతారన్న ప్లేస్కి 40 సంవత్సరాల కాలం వ్యర్థం చేసేసుకున్న తర్వాత వచ్చి మోషే గారి దగ్గర కూర్చున్నారు మళ్ళీ. అరే బాబు, మీ అమ్మ నాన్నలు మీ పితరులంతా కూడా చేసిన తంతు అంతే ఇంత కాదు, టైం పాడు చేసుకున్నారు, వ్యర్థంగా తిరిగిన కాలం చాలు అని దేవుడు చెప్తున్నాడు. ఏమంటారు మీరు అన్నాడు. చాలు అన్నారు. ఇవాళ క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనం కూడా చాలా వ్యర్థంగా తిరిగే వాళ్ళు ఉన్నారు, తిరుగుతున్నాం కూడా. లేదా ఆత్మ లేదా సైలెంట్ అయ్యారేంటి? ఎవరైనా తిరుగుతున్నారా వ్యర్థంగా? నేను ప్రభుని 30 ఏట నమ్ముకున్నాను. నేను అంటే నమ్ముకోవటం అంటే సేవలోకి ఆ టైంలో వచ్చాను. అంతకు మునిపే 96లో క్రీస్తు ప్రభుని తెలుసుకున్నాను. అంటే 96 అంటే 10th క్లాస్ అయింది నాది. 10th అయిన తర్వాత 10th అవ్వకముందు ఇష్టానుసారంగా తిరిగాను, ఇష్టం వచ్చిన చోట్ల తిరిగాను. మొత్తం అంటే ఒక 30 ఏళ్ళ వరకు నాకేం తెలియదు, ఇష్టం వచ్చినట్టు తిరిగా. తిరిగిన తర్వాత 30 ఏట నాకు బుద్ధి వచ్చింది. తిరిగిన కాలం చాలు అన్నాడు ఆయన. చాలు అన్నాడు. నేను కూడా చాలు అని తీర్మానించుకుని సంఘంలోకి చేర్చబడ్డాను బాప్తీసం ద్వారా. దేవుని పనిలో, సేవలో ముందుకెళ్తున్నాను. కానీ కొంతమంది భక్తులు క్రైస్తవులు అని పేరు పెట్టుకుని సంఘంలో దేవుని బిడ్డలమని చెప్పుకుని, సంఘంలోకి చేర్చబడ్డామని చెప్పుకుని ఇంకా తిరుగుళ్ళు మానలా. చాలు అనే పదం వాళ్ళ డిక్షనరీలో కనపట్ల. తృప్తి లేదు వాళ్ళకి. ఎక్కడ తిరిగావు? వాళ్ళు ఏం చేశారండి? తిరిగి 40 సంవత్సరాలు, రోజుకి సగటున 39 మంది చొప్పున 40 సంవత్సరాలు 6 లక్షల మంది చచ్చిపోయారు. వ్యర్థంగా తిరిగి మీకు ఈ విషయం ఎక్కడ కనపడుతుంది అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి చూద్దాం. 12 నుండి, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనా ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు 11 రోజుల్లో వెళ్ళాల్సిన చేరుకోగలిగిన స్థితి కలిగి ఉండి 40 సంవత్సరాలు వ్యర్థంగా తిరిగి వారి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. వ్యర్థంగా తిరిగి నాశనం చేసుకున్నారు వాళ్ళ జీవితాన్ని. కానీ ఆ పైన చెప్పాడు, ఆ పై విషయాలన్నీ కూడా వాళ్ళ గురించే, వ్యర్థంగా తిరిగిన వాళ్ళ గురించే చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు జాగ్రత్తగా చూసుకోండి. నేడు మీరు ఆయన వాక్యము విని ఎడల, శబ్దం అంటే వాక్యం అండి, వాయిస్. ఇప్పుడు శబ్దం అంటే వాయిస్, వాక్యం విని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పాను కనుక, పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనే సమయం ఉండగానే ప్రతిదినము ఒకనొకడు బుద్ధి చెప్పుకునుడి. యాలి అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టు గట్టిగా చేపట్టిన ఎడలనే
క్రీస్తులో పాలువారమే ఉందము. విని కోపం పుట్టించిన వారు ఎవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వ్యర్థంగా తిరిగిన ఇశ్రాయేలు ప్రజలే కదా. ఏమండి? విని కోపం పుట్టించిన వాళ్ళు ఎవరు? 40 సంవత్సరాలు వ్యర్థంగా తిరిగిన ప్రజలు. ఎవరి మీద ఆయన 40 ఏండ్లు ఆయన కోపించాను? పాపం చేసిన వారి మీదనే కదా. పాపం చేయకపోతే 11 రోజుల ప్రయాణం 40 సంవత్సరాలు ఎందుకు పడుద్ది? వాళ్ళు పశ్చాత్తాపడి నీతిగా బతకటం మొదలు పెడితే 1 నెల రోజులకు పంపించేద్దుడేమో, 2 నెలలకు వెళ్ళిపోతుడేమో. 40 సంవత్సరాల సమయం పట్టడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ పాపం వ్యర్థంగా తిప్పేస్తుందండి మనల్ని. వ్యర్థంగా తిరిగిన కాలం తిరిగాం, సినిమా థియేటర్లు తిరిగాం, బ్రాందీ షాపులకు తిరిగాం, నిషిద్ధమైన స్థలాలకు తిరిగాం. ఎంతకాలం తిరుగుతావు? దేవుడు అడుగుతున్నాడు, నిన్ను ప్రశ్నిస్తున్నాడు దేవుడు. చాలు నన్న పదం లేదా నీకు? 30 ఏళ్ళు, 20 ఏళ్ళ దాకా చూశాను, 30 ఏళ్ళు చూశాను, 35లోకి వెళ్ళిపోతున్నావు, 40లోకి వెళ్ళిపోతున్నావు. ఇంకెంతకాలం తిరుగుతావా నువ్వు? వ్యర్థంగా ఎంతకాలం తిరుగుతావు? ఎంతకాలం నువ్వు వ్యర్థంగా బ్రతుకుతావు అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నట్టు ఉంది. అన్ని విషయాల్లో, ఒక పాపం విషయంలోనే కాదు, ఆధ్యాత్మికంగా నిలకలేనటువంటి వ్యక్తులు కూడా తిరుగుతున్నారు. సత్యం ఎక్కడ ఉందో తెలియదు వాళ్ళకి. సత్యము తెలుసు కూడా సంఘాలు విడిచిపెట్టి తిరుగుతుంటారు. ఒక ఆయన మన సంఘానికి వచ్చారు, ఒక ఆయన చెక్ చేయడానికి వచ్చాడంట. ఏంటి చెక్ చేయడానికి? వాక్యమా? అబ్బా ఎదిరిపోయిందండి వాక్యమా అన్నాడు. అయితే వచ్చే వారి నుంచి 2 అయితే అన్నాను. అంటే దూరంగా ఉందండి మా ఇంటికి అన్నాడు. మరి ఎందుకు చెక్ చేయడానికి వచ్చావు అంటే, ఇంటికి దగ్గరగా ఉన్న చర్చిలకి గట్టిగా ఇత్తనాడు, ఈడితో తలపోటు అయిపోద్ది మనకి భవిష్యత్తులో. ఇప్పుడే ఇలా ఉన్నాడంటే మనం వచ్చిన తర్వాత ఇంకా రెచ్చిపోతాడని, అంటే ఈ వాక్యం కూడా మనకి సెట్ అవ్వదు అని. హల్లెలూయా అక్కడికి పోదాం అనుకున్నారు. మందు బట్టి తలపోటు వచ్చేస్తుంది, తల ఇసింది. దేవుడు నిన్ను స్వస్థపరుచును గాక, వెళ్ళిపోతాడు. అంతే. నువ్వు ఎందుకు తలెట్టింది ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నీ బ్రతికేంటి? నీ జీవితం ఏంటి? ఎందుకే నువ్వు సంఘానికి వస్తున్నావు? బయట తిరిగి శుభ్రంగా ఎంజాయ్ చేయక ఎక్కడ ఎందుకు వచ్చి అని చెప్పివాడు ఉంటే అక్కడికి రాడు. ఇంటికి దగ్గరగా ఉందని, వాక్యం బాగుందని, బాగుంటామంటే ఆడికి అనుకూలంగా ఉందని 3 అంతస్తులు ఎక్కలేకపోతున్నామండి. ఏదే 3 అంతస్తులు ఎక్కలేరండి మా వాళ్ళు. 1 కేజీ బంగారం గౌరీపట్నంలో పైన పెట్టేసి తెచ్చుకోమంటే నువ్వే తెచ్చుకోవాలి, నువ్వే నడిచి వెళ్ళి తేవాలంటే తెచ్చుకుంటే తెచ్చుకోదా? త్వరగా అరే భోజనాలు పెట్టండి, క్యారేజీలు పెట్టండి అంటది. నేను నడుస్తూ ఉంటాను, నేను సాధించేస్తాను అంటది. అప్పుడు పరలోకం వెళ్ళాలి అంటే బోధ కావాలి, మంచి బోధ కావాలి, అపొస్తలుల బోధ కావాలి. అపొస్తలుల బోధ కావాలంటే 5 అంతస్తులైనా ఎక్కాలి. అర్థం అవట్లేదు మీకు? ఇప్పుడు అనిల్ గారు వాళ్ళ అమ్మగారు ఉన్నారు, ఆమె చూస్తున్న భయం వేస్తుంది. ఆవిడ చాలా పెద్దవిడ, అంటే అందరికంటే ముందు వస్తుంది. మీరు సిగ్గుపడాలి యవనస్తులైన స్త్రీలు. నాకు అంటే పైకి కిందకి ఎక్కుతున్నప్పుడు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా అని నాకు ఉంటుంది. ఇబ్బంది పడుతున్నారు ఆవిడ, కానీ ఆవిడకి వాక్యం కావాలి. బాబా అనిలా నన్ను అక్కడ దింపేసి మీరు ఎలా వెళ్ళండి అని చెప్పొచ్చు ఆవిడ, కాదా? అని అనిల్ గారు కాదా? వాక్యం కావాలి ఆవిడకి, పరలోకానికి నడిపించే మాటలు కావాలి. ఇలాంటికి మన నడక ఉపయోగించాం. దేనికి ఉపయోగిస్తాం? వ్యర్థంగా తిరగడానికి. ఎంత దూరమని వెళ్ళిపోతాడు. బండి కుదరదంట లోనక, అక్కడ బాగుంటుందంట, ఈ లెంతలో మాత్రం మురికంట, అక్కడ వేద్దాం మందు అన్నాడు అనుకోండి. వెళ్దాం ఏమవుతుంది? నల్లవా 4 అడుగులు వేయలేవా? ఎక్కడికి? రాత్రులు చీకటి పర్వాలేదు, ఏం కాదు, ఇలా మనల్ని చూసి పాములు ఏమొస్తాయి? ఇలాంటి తిరుగుళ్ళకి చాలా ఇష్టపడతారండి. దేవుడేమంటున్నాడు తెలుసా? చాలు, అది తిరుగుతూ చచ్చావనుకో నరకానికి పోతావు. మానే, అవి అర్థమైన తిరుగులు మానే. చాలు అనే పదం నీకు కనపట్లేదంటే నీ డెస్టినీలో తృప్తి లేదా నీకు? నువ్వు చేసే పాపానికి, నువ్వు తిరిగే తిరుగుళ్ళకి తృప్తి లేదా? ఎక్కడ తిరుగుతున్నావు? దేనికోసం తిరుగుతున్నావు? ఎవరి కోసం తిరుగుతున్నావు? ఏ స్థలాల్లో తిరుగుతున్నావు? నువ్వు వ్యర్థంగా తిరిగిన కాలం చాలు. సంఘాలు మార్చడం కోసం తిరిగిన కాలం చాలు.
లేదండి? తృప్తి లేదు కొంతమందికి వారి జీవితాల్లో. చాలు అనే పదాన్ని వాళ్ళు ఉపయోగించలేకపోతున్నారు. ఒకవేళ మనం అనుకోవచ్చు, మేము బాగానే వస్తున్నాం కదా, మేము బాగానే ఉన్నాం కదా అని. నేనేమంటానంటే, మీరు చెడు తిరుగుతున్నారు, వ్యర్థంగా తిరుగుతున్నారని నేను అంటలా. దేవుని వాక్యం అంటుంది, ఎవరు తిరిగితే వాళ్ళకి, అది తిరగని వాళ్ళకి కాదు. ఎందుకంటే దేవుడు చెప్తాడండి, దేవుడికి తెలుసండి. కీర్తన 56:8 8 నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా తిరుగుళ్ళు, నేను తిరిగిన తిరుగుళ్ళు నువ్వు లెక్క పెడుతున్నావు. ఎక్కడ తిరుగుతున్నానో, ఏ విషయంలో తిరుగుతున్నానో, ఏ విషయమై తిరుగుతున్నానో, ఎందు నిమిత్తమై తిరుగుతున్నానో నువ్వు లెక్క పెడుతున్నావు. వ్యర్థంగా తిరిగినా లెక్క పెడతాడు, మంచిగా తిరిగినా లెక్క పెడతాడు. ఇప్పుడు అనిల్ గారు అమ్మగారు ఎన్నిసార్లు మెట్లు ఎక్కి దిగుతున్నారో కూడా లెక్క పెట్టుకుంటాడు. ఆయన డిక్షనరీలు రాసుకుంటాడు. ఒకవేళ ఆవిడ వాక్యానుసారంగా బ్రతకడానికి శక్తి లేకపోయినా లెక్కల్లో చూపించినప్పుడు, ఆవిడ నిలబెట్టినప్పుడు, ఆ లెక్కలు తీసుకొచ్చినప్పుడు అవి చూస్తాడంట. ఎన్నిసార్లు మెట్లకి దిగింది ఆవిడ, రానుండి మన స్థానానికి అంటాడంట. అన్నీ లెక్క పెట్టుకుంటాడండి ఆయన. అలాగే మనం వ్యర్థంగా తిరిగిన తిరిగిళ్ళు కూడా ఆయన లెక్క పెట్టుకుంటాడు. నా సంచారములన్నీ నీవు లెక్క పెడుతున్నావు. దేవుడికి తెలియదు అనుకోకండి. మన నడతలు, మన పడకలు, మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ కూడా అయినా తెలుసు ఆయనకి. ఆయనకి మరుగైంది ఏమీ లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? వ్యర్థంగా తిరిగిన కాలము చాలు. వ్యర్థంగా తిరిగిన కాలం చాలండి. కనీసం చేసినటువంటి ఆ తిరుగుళ్ళు బట్టి వచ్చిన తృప్తి చాలిక. ఇక అట్ల జోలికి వెళ్ళకండి. తిరుగుతున్నారు ఎవరైనా అలాగా వ్యర్థంగా? మేము వ్యర్థంగా తిరగట్లేదు అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడే సాక్షి. ఓకేనా? నాకు సంబంధం లేదు. నేను తిరిగినా మీరు తిరిగినా అందరం దేవుని సింహాసనం ఎదుట నిలబడాలి. పద్దులు సెటిల్ చేసి ఒక రోజు దేవుని దగ్గర ఉంది. అందరి పద్దులు అన్నీ సెటిల్ చేసేస్తాడు నానా పైసలతో సహా. కనీసం కృపారం గారిలాగా ఆయన ఎవరెవరో వదిలేసాడు చూశారు 3000 ఇచ్చుకుని. అలా వదలనండి. నేను వదిలేసాను కదా ఆయనకి, నాకు వదిలేస్తాడు అనకండి. మీరైనా నేనైనా మన అందరం నానా పైసలతో సహా. ఆయన అంత పిసినారు ఉండడంట లెక్కల్లో, దేవుడు అంత పిసినారు ఉండడంట లెక్కల్లో. అన్నీ అడుగుతాడంట. అన్నీ బాగున్నాయి ఆయనకి దేవుడికి. మరి అది ఎందుకన్నా చెప్పు, మీ అమ్మని ఎందుకు తిట్టావు, మీ నాన్న ఎందుకు అలా అన్నావు, ఆ పాయింట్ చెప్పేసి వెళ్ళిపో అంటాడు. ఆ పాయింట్, ఆ మాట అన్నీ పట్టేస్తాయి. అక్కడికి ఎందుకు వెళ్ళావు? నేను తాగలేదు ప్రభువా. మరి అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఆడు చికెన్ పోగడు కూర్చోమన్నాడు. అసలు నువ్వు అక్కడికి ఎందుకు చెప్పు అంటాడు. నేనేం చేయలేదు, నువ్వు చేయకపోయి నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? నాకు కావాలి, నాకు దానికి జవాబు చెప్పన్నాడు. ఇంకో నువ్వు సమాధానం చెప్పగలవా అని అడుగుతున్నాను. సరదాగా వెళ్ళానండి. మన ఒక ఆయన మాకు తెలిసిన ఆయన, చాలా పెద్ద ఆయన, పేరు చెప్పకూడదు, మన గేట్ సెంటర్లోనే ఉంటాడు ఆయన. చాలా గౌరవం ఉన్న వ్యక్తి, గౌరవించబడే వ్యక్తి. ఎవరో కుర్రోళ్ళు కాస్మో క్లబ్లో పేకాడుతున్నారని వెళ్ళాడంట సరదాగా కూర్చుంటానికి. ఆయన ఆడ్డు 100 మాటలకి అందరూ 100 మాటలు మాట్లాడుతుంటే ఈయన అరమాటే మాట్లాడతాడు. ఒక్క మాటలు అరమాటే మాట్లాడతాడు. 100 మాటల్లో ఒక మాట మాట్లాడతాడు, 99 మాటలు మాట్లాడడం, అందులో అరమాటే. ఆ మాట కూడా పూర్తి అవుతుంది. మీకు తెలుసు. ఆయన పేకాడుతున్నారు. పైన పేకాడుతుంటే ఈలోగా ఎవరో అక్కడ జరుగుతుందని చెప్పేశారు పోలీసు వాళ్ళకి. వ్యాన్ వేసుకొచ్చేదోడికి 5 అంతస్తులు ఆడుతున్నారండి వాళ్ళు. అక్కడి నుంచి ఉరికేసాడండి. ఆడవులు బాగానే ఉన్నారు. ఆడవాడు ఆడికి వెళ్ళి వస్తుంటే అలవాటు కదా అడిగి. వస్తాం ఏం చేస్తారు, చంపేస్తారా అంటాడు కదా. అడికి అలవాటు. మీరు కొత్తడు కదా, వెళ్ళి కూర్చున్నాడు. ఉరికేసాడు. ఉరికేసేవాడికి ఎన్ని పోసి ఇరిగిపోయింది, 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. చానాళ్ళు అలాగా కుర్చీ మీద కూర్చుని ఇప్పుడు తేరుకున్నాడు. ఒక 10-15 సంవత్సరాల నుంచి ఇప్పుడు తేరుకున్నాడు. మళ్ళీ అక్కడ కూర్చుంటున్నాడు. సెన్సార్ కట్ట పేరు. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మీ అయిన తర్వాత చెప్తాను, ఒకసారి చూడండి. అలాంటి ప్లేస్లకి నువ్వు వెళ్ళకూడదు. ప్రమాదం నీకు ఉంటుంది. మన కాపారమైన కొత్త రూరల్ ఎస్ఐ గారు వచ్చాడు, కొత్త ఆయన. కాపారిని ఎవరు కుర్రలు పేకాడుకుంటుంటే అక్కడ సద్దగిలు కూర్చున్నాడు అండి. ఇంకొకడు పేరేం పేరేది, పారిపోతా అందరు పారిపోయేవాడికి ఇంత కింద వరలు తీసి పిల్లర్స్ కట్టడానికి ఓసలు వేసారంట. దాని మీద ఉరికేసాడు. మొత్తం దిగిపోయినాయి. ఎస్ఐ పరుగు నాకు సంబంధం లేదు బాబాయ్ అని. ఆయనకి రిస్క్ అయిపోయింది. అంటే మనం వెళ్ళకూడని ప్లేసులకి మనం కూడా వెళ్ళకూడదండి. నిషిద్ధమైన స్థలాల్లో ఉండటం
శత్రువు చాలా బలమైనడని పదే పదే చెప్తున్నాను మీకు. మన బలహీనతలు మనకు తెలియకుండా చేస్తాడు. మన బలాన్ని మింగేస్తున్నా కూడా మనకి తెలియనోడు. ఆ అపవిత్రమైన స్థలాలు, నిషిద్ధమైన స్థలాలు మనల్ని ఏమాత్రం కూడా దేవుని కొరకు బ్రతకనివ్వట్లేదని కూడా సంగతి కూడా మర్చిపోతాం. వెళ్ళకూడదండి. స్నేహితుడు సినిమాలకు రమ్మన్నాడు కదా అని, జత రమ్మన్నాడు కదా అని నేనేం వెళ్తాను కానీ మంచి తీసుకుంటానని చెడు తీసుకున్నాను సినిమాకి వెళ్ళి. ఇదేంటిది అంటే మంచి తీసుకుంటాడని అంటే బాత్రూంలోకి వెళ్ళి మంచి వాసన తీసుకుంటాను, చెడు వాసన తీసుకున్నట్టే బాత్రూంలో చెడు వాసన వస్తుంది, మంచి ఏమొస్తుంది? మధ్యలో గులాబీ పూల వాసన వస్తుంది ఏంటి? నేను మంచి పీల్చుకుంటాను, చెడు వదిలేస్తాను అన్నవాడికి నవ్వుతారు. సినిమా థియేటర్కి వెళ్తే చెడే వస్తుంది, మంచి ఏం రాదు. కత్తులతో కాదురా, ప్రేమతో జయించాలన్నాడు ఒక ఆయన అలా కత్తి తట్టుకుని. అప్పటికే 1,00,000 మందిని చంపేశాడు ఆ కత్తితోటి. అంతమందిని చంపిన తర్వాత వచ్చింది దీనికి బుద్ధి. అక్కడికి వెళ్తే అవి నేర్చుకుంటావు. వ్యర్థంగా తిరిగిన కాలం చాలు. ఏమండి, ఈ విషయాన్ని మనసును పెట్టండి. మనం ఒకవేళ ఇంకా అలాంటి తిరుగులు తిరుగుతూ ఉంటే కనుక ఆప్ చేద్దాం. చాలిక చాలు, దేవుడు చెప్తున్నాడు చాలిక. తర్వాత రెండో విషయం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, 2 కూడా చూద్దాం. 3వ వచనం చూద్దాం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఏం చాలు? అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. ఏంటి అన్యజనుల ఇష్టాలు? మద్యపానం, పోకిరి చేష్టలు. ఏ చేష్టలు అంటే ఏంటంటే పోకిరి చేష్టలు అంటే పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అలరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల ఇందులో. అక్కడికి వెళ్ళి మన వాళ్ళు అంట బీర్ నెత్తి మీద తిట్టిన డ్యాన్స్ చేసిన కూడా ఉన్నారు మన వాళ్ళు. నేనేంటంటే మీరు పెద్ద మనుషులని గౌరవిస్తున్నాను తప్ప డ్యాన్స్ నెత్తి మీద ఎట్టుకుని డ్యాన్సులు, పిల్లల చేత డ్యాన్సులు, సినిమా డ్యాన్సులు, వెనకాల నుండి అన్నం తింటున్నావా, నువ్వు అన్నకి అన్నం తింటున్నావా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నిజంగా కోపం వచ్చినప్పుడు నేను ఆ మాట అనకూడదు. పాలు తగ్గి పిల్లడు సార్ డ్యాన్స్లు వేయించడం, పోకిరి చేష్టలు. మద్యపానం. ఎవరో అయినా క్రైస్తవుడు. ఏం ట్యాగ్ ఏంటి మెల్లోని? నువ్వే కాలేజీ? దయామయ బార్ కాలేజీ, అజంతా బార్ కాలేజీ. నువ్వే కాలేజీకి చెందినోడు? ఎంత నీచమండి ఇది. ఎందుకు చేసావు అలాగా? వాళ్ళు తాగించేసారండి. ఎవరో వాళ్ళు నరకానికి పోతారండి. వాళ్ళతో ఉండి పోతావా? పోతానండి అనాలిక. సిగ్గుండాలి మన బతుకులకి. వాళ్ళ ఇష్టాలు నెరవేరు. మరి దేవుడికి ఇష్టాలు లేవు, నేను కన్నోడికి ఇష్టాలు లేవు, నిన్ను పోషించేవాడికి ఇష్టాలు లేవు, నేను కష్టాల్లో బయటకు రప్పించినోడికి ఇష్టాలు లేవు. ఆడెవడో పనికిమాలోడి ఇష్టాలు నువ్వు నెరవేరుస్తావు. చాలు, ఇక చేసావు కదా, చాలు నీకు నమస్కారం పెడతాను అంటున్నాడు ఆయన. మీకు చేతులు జోడించి నేను చెప్తున్నాను, చాలు ఇక అలాంటి పనులు చాలు. ఇలా ఏదైతే సీరియస్గా ఎవరు అంటే నేను కాదని నాకు తెలియాలి. నేనే పరలోకం ఇస్తానా? గతించిన కాలమే చాలు. ఏ విషయంలోనండి? అన్యజనుల ఇష్టాలు నెరవేర్చడంలో. ప్రతి మనిషికి 2 కాలాలు ఉంటాయండి. దృష్టిని పెట్టండి. ప్రతి మనిషికి 2 కాలాలు ఉంటాయి. 2 కాలాల గురించి బైబిల్ చెప్పింది. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలి. చూడండి, అజ్ఞాన కాలము, జ్ఞానకాలం. మనిషి జీవితంలో అజ్ఞాన కాలం అనేది ఒకటి ఉంటుందండి. అజ్ఞాన కాలం అంటే తెలియదు. వాళ్ళకి చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు. చెప్తాం కానీ వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే
అబ్బా చాలా బాగుంది అనిపిస్తుంది, చాలా బాగుంది అనిపిస్తుంది, వాళ్ళు చేసే పని బాగుంది అనిపిస్తుంది. అంటే మనిషికి రెండు కాలాలు ఉన్నాయి, ఒకటి అజ్ఞాన కాలం, ఒకటి అజ్ఞానంలోంచి బయటకు వచ్చిన కాలం. అంటే అజ్ఞాన కాలం అంటే ఆకతాయితనం, ఆకతాయి పనులు చేస్తుంటాం. వివాహం కాకమునుపు ఒక జీవితం అయితే వివాహం అయిన తర్వాత ఒక జీవితం అంటారు చూసారా. వివాహం అయిన తర్వాత కూడా వివాహం అవ్వకమునుపు పనులు చేసామనుకోండి, ఏంటి ఇంకా ఆకతాయి పనులు చేస్తున్నావేంటి నువ్వు అంటారు. అజ్ఞాన కాలం అంటే వాళ్ళకి ఎంత చెప్పినా ఎక్కదో, అర్థం చేసుకోరు, తప్పు అని కూడా వాళ్ళు గ్రహించలేరు. ఇక్కడ విషయం ఏంటంటే అజ్ఞాన కాలం గురించి మాట్లాడదాం. గతించిన కాలమే చాలును. గతించిన కాలం అది అజ్ఞాన కాలం. గతించిన కాలం అంటే ఏంటి? ప్రభువులకు రాక మునుపు నువ్వు నీ జీవితాన్ని ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు తగలేసేసుకున్నావు కదా, తగలబెట్టేసుకున్నావు కదా నీ జీవితాన్ని, నీ లైఫ్ని. అది అజ్ఞాన కాలం. ఆ అజ్ఞాన కాలం గతించిన కాలం. మనుషులు ఎలా బ్రతికారో బైబిల్ చెప్పింది. ఒక ఉదాహరణకి పౌలు గారినే చూద్దాం. బైబిల్లో 14 పుస్తకాలు రాశాడు ఆయన. బైబిల్లో 14 పుస్తకాలు పౌలు గారియే. ఆ పౌలు గారు గతంలో ఎలా బతికాడో చెప్పాడు ఆయన. ఒకసారి చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఏమండి? పూర్వము 12వ వచనం. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసింది కనుక కనికరింపబడితిని. అజ్ఞాన కాలములో చేసినటువంటి పనులు ఆయన హింసకుడు, దోషకుడు, హానికరుడు. గతంలో ఆయన క్యారెక్టర్ అది. గతం దేవుడు ఏమంటాడంటే గతాన్ని వదిలేసాడు. గతాన్ని క్షమించేశాడు. అది ఆయన కేవలం ఆయన కృప. ఆ గతంలో క్షమించడానికి గల కారణం ఏంటంటే నేను అజ్ఞానంలో చేశాను. నా అజ్ఞాన కాలంలో నేను దేవుని దూషించాను, క్రీస్తు ప్రభుని ఆటంకపరిచాను, ఆయన స్వార్థకు అడ్డంగా నిలబడ్డాను, చాలామందిని హింసించాను, దూషించాను, చాలామందిని హాని కలిగించాను. అది పూర్వం. ఇప్పుడు 14 పుస్తకాలు రాశాను. దేవుని కొరకు ప్రాణం ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అంటే అజ్ఞాన కాలంలో గతంలో ప్రతి విశ్వాసి ఒకరిగా ప్రవర్తించారు. ఇప్పుడు ఇక్కడ కూర్చుని నీతి కవులు చెప్తున్న నేను, నా గత జీవితం, వాక్యం అంటున్న మీరు, మీ గత జీవితం. ఇప్పుడు ఎవడో తాగుతున్నాడు, ఎవడో తిరుగుతున్నాడు అని తిడతానని చూసారా? వాళ్ళగా బతికాం మన గతంలో. ప్రతి ఒక్కరంతే. ప్రతి ఒక్క డిక్షనరీలో అజ్ఞాన కాలం అనేది ఒకటి ఉంటుంది. అజ్ఞాన కాలంలో ఇష్టానుసారంగా బ్రతికాం. పౌలు గారు కూడా అది అంటున్నాడు. మనుషులందరి పరిస్థితి అదే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు ఎవరు 9వ వచనం. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంతలంగల వారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యానికి వారసులు కారు. మీలో కొందరు అట్టివారై ఉంటుంది. ఒకప్పుడు మీ అజ్ఞాన కాలంలో మీరు అలా ఉన్నారు. కొరింథీయులారా, మీరు అలాగ ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడింది. గతానికి వర్తమానానికి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. గతంలో అందరూ చేశారు. గతించిన కాలం చాలు. గతంలో అందరూ చేశారు. పౌలు గారు, కొరింథీయులు, గతంలో వాళ్ళు ఎవరు కూడా నీతిమంతులేం కాదు. గతంలో ఎవరు కూడా ఉత్తములేం కాదు. మీరేమైనా పెద్ద ఉత్తములా అని అడగండి. గతంలో అందరూ అంతే. ఇంకొక మాట చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, మొత్తం మానవ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. వారితో కలిసి ఎవరితో 2వ వచనం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటే, ఈ ప్రపంచ ధర్మం చొప్పున అంటే అన్యజనుల మర్యాద చొప్పున. మర్యాద అంటే ఏంటి? కొద్దిగా మర్యాద, కనీసం మర్యాద కూడా లేదా? గౌరవించడం లేదా? అంటే గౌరవం అంటే ఏంటి? ఇప్పుడు మనం
మన ప్రార్థన పెట్టుకున్నామండి, వాళ్ళని పిలిచాం, ప్రార్థనకి రమ్మంటే వచ్చారు. మీ ప్రార్థన మేము వచ్చాం కదా, వాళ్ళు ఏదో పెట్టుకున్నారు. మర్యాద ఏంటి? మనం కూడా వెళ్ళాలి, అంతేనా? ఇదివరకే నీకు ఇప్పించాడు, ఇప్పుడు నేను రమ్మంటున్నాడు దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఇప్పించడానికి. ఏంటిది? సురాపానకం, మరగబెట్టి వార్చిన నరకం, సీసాలు ఎక్కిచ్చారు. ఏంటది? మరగబెట్టి వార్చిన నరకం, సీసాలు ఎక్కించి ప్రభుత్వాలు గొడవడేసుకుంటున్నాయి, వాళ్ళ పేర్లు ఎట్టేసుకుంటున్నాయి. ఆ స్టార్ ఈ స్టార్ అని ఆ సీసాల మీద ఎక్కిచ్చేస్తున్నారు. అది చూసేటోడికి ఇల్లే అసలు ప్రభుత్వాలే కూలిపోతున్నాయి దీని దెబ్బకి. అంటే దీని మీద అంత ప్రేమ అనమాట, ప్రభుత్వాలు కూలి చేసే అంత ప్రేమ ఉంది దీనికి. మనుషుల జీవితాలతోటి మనుషుల నాశనాన్ని కోరుకునే ఒక వ్యాపారం ఆదాయ వనరుగా చూపించడం మన దౌర్భాగ్యం. ఒక మనిషి జీవితం నాశనం చేసే ఒక మెడిసిన్ని ఆంధ్ర ఆదాయంగా చూపించడం ఒక దౌర్భాగ్యం. ఎవరైనా వాళ్ళు ఏం చేశారు? ఈ ప్రపంచ ధర్మం చొప్పున వాళ్ళు నడుస్తున్నారు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంట? రే మర్యాద కదా, చూడు నేను చెప్తున్నాను నీకు. ఏంటది? రావా, ప్లీజ్ రా, మర్యాద నీకు అసలు మర్యాద లేదురా అంటాడు. అనరండి? మీకు మర్యాద ఉందా అసలు? మర్యాద అంటే ఏంటి? ఇతరులు గౌరవించడం. ఏంటి ఆ గౌరవం? ఏంటి గౌరవం ఏంటి? ఆడు చేసి మనం చేయాలి, ఆడితే వెళ్ళి మర్యాద లేదు నీకు అసలు అంటారు. కరెక్ట్ కాదండి అది. ఒకప్పుడు చేసాం, ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడిచాం, ప్రవర్తించాం. అదే చెప్తున్నాడు ఆయన. ప్రతి మనిషి అలాగ ఉన్నాడు. ఇప్పుడు ఏంటి? 3వ వచనం, వారితో కలిసి మనం అందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వాభావికంగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటుమి. అయినను దేవుడు కరుణ సంపన్నుడై ఉండి మన అపరాధములను చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాం. అది ఒకప్పుడు. ఇప్పుడు క్రీస్తుతో మరల బ్రతికేం. మనం పరలోకంలోకి వెళ్ళి పరలోకంలో కూర్చున్న స్ఫూర్తితో మనం బ్రతుకుతున్నాం. ఇలాంటి స్ఫూర్తితో బ్రతుకుతున్న నువ్వు ఏం చేస్తున్నావు? అన్యజనుల ఇష్టాలు నెరవేరుస్తున్నావు, పోకిరి చేష్టలు చేస్తున్నావు, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు. ఏంటవి? అంటే ఒక పోతుని కోసారంటే రండి అంటే పోతు కదా అక్కడ పాయింట్. ఆ పోతు తినడానికి ఇవి కావాలి, మళ్ళీ అవి ఉన్నాయా అంటాడు. అవి తినడానికి అవి తాగపోతే ఇవి తినరు. ఒక కుర్రాడు అడుగుతున్నాడు, ఒక ఆయన ప్రసంగం చేస్తే అతడు తిని త్రాగి లేచిపోయాను అని ఉంటుంది యాసవ్ గురించి. దాని గురించి ఏదో తాగంటే మందు గురించి చెప్పుకొచ్చాడంట ఆయన. అంటే మీరు మెసేజ్ తప్పు చెప్పారని కింద కామెంట్ పెట్టాడు యూట్యూబ్లో. ఏంటి తప్పు చెప్పాను నేను అని అంటే, తాగి ముందు తినకూడదండి, వాంతి అయిపోద్ది అన్నాడు. తాగాక తినాలంటే ఎంతైనా ఏంటి, తినేసి తాగాడు అనుకో వచ్చేద్దంట కదా బయటికి. ఇంతకీ పెట్టినోడు క్రైస్తవుడు, మీరు అలా చెప్పకూడదు అన్నాడు. మరి వీడికి ఎలా తెలిసేది? మహానుభావులు, ఎందరో మహానుభావులు, అందులో మన సంఘస్థులు అంటే ఎలా ఉంటుంది? దరిద్రంగా ఉంటుంది. గతించిన కాలం చాలు. ప్రతి విశ్వాసి అలాగే బ్రతికారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు క్రీస్తు తన ప్రాణాన్ని పెట్టి పవిత్రమైన రక్తాన్ని చిందించి ఆ రక్తంలో కడగబడి మన సంఘంలోకి చేర్చబడ్డాం. ఆ అజ్ఞాన కాలాన్ని వదిలేయాలి. అజ్ఞాన కాలంలో అన్యజనుల ఇష్టాలు నెరవేర్చాం కదా, ఇప్పుడు ఎవరి ఇష్టాలు నెరవేర్చాలి? దేవుని ఇష్టాలు నెరవేర్చాలి. దేవుని ఇష్టం ఏంటి? సజీవంగా మీ దేహమును ఆయనకి సమర్పించుడి. ఇది దేవునికి ఇష్టమై ఉంది కదా. జ్ఞాపకం చేసుకోండి, మీరు ఏ స్థితిలో నుంచి ఇక్కడికి వచ్చారు సంఘంలోకి, మీరు ఏ స్థితిలో నుంచి దేవుడు మిమ్మల్ని కాపాడుకున్నాడు. ఇంకా అలాంటి అజ్ఞానంగా బ్రతకటమేనా? చెప్తే మనసుకి ఎక్కదా? చెప్తే మళ్ళీ మా మీద కోపం. ఎంతకాలం అండి ఇది? ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదండి. మనం బాధ ఉన్నప్పుడు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు, వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఎన్ని వాగ్దానాలు చేస్తాం ఆయనకి.
కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్ని వాగ్దానాలు చేస్తాము. అసలు ఈ జీవితం నీది అంటాం. కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, రోజులన్నీ మనే కాదు. మీకు విషయం తెలుసా, ఇవాళ నువ్వు ఇష్టానుసారంగా అంజలి ఇష్టాలు నెరవేరుస్తూ బ్రతుకుతున్నావు చూసావా, ఈరోజు కూడా అయిందే. కానీ నీ మీద జాలితో వదిలేసాడు, నీ మీద జాలితో వదిలేసాడు. ఎందుకంటే ఒక్క దెబ్బ కొడితే సరాసరి నరకంలో పడతావు. సరే వదిలేసాడు కదా అని శీఘ్రంగా నేను చేసిన తప్పుకి శిక్ష రావట్లేదు కదా అని కొంతమంది బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నారు, కోరి పాపం చేస్తున్నారు. చాలా ప్రమాదం అండి అది. ఒకవేళ మరలా కష్టం వచ్చినప్పుడు దేవుడి పాదాల మీద పడిపోదాం అని నువ్వు అనుకుంటే కనుక దేవుడు దానికి సొల్యూషన్ ఇచ్చాడు. దానికి ఏంటో చెప్పాడు ఆయన. ఏంటో ఒకసారి అది చూద్దాం. సామెతలు 1వ అధ్యాయము 22 నుండి చూద్దాం. 22 నుండి. ఎట్లనగా జ్ఞానం లేని వారులారా మీరు అన్నాళ్ళు జ్ఞానం లేని వారికి ఉండకూడదురు, అపహాసకులారా మీరు అన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు, బుద్ధిహీనులారా మీరు అన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు. నా గద్దింపు విని తిరగండి, అజ్ఞాన స్థితిలో నుంచి తిరగండి. ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీరు తెలిపెదను. నేను పిలవగా మీరు వినకపోతిరి, నేను నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బాధ ఏమయ్యో మీరు వెనక త్రోసివేసితిరి, నేను గద్దెంపగా లోబడకపోతిరి. కాబట్టి చెప్తున్న మనసుకి ఎక్కదాలకి చాలా బాధ వేస్తుంది, భయం వేస్తుంది. నేనేమంటానంటే మీకు భయం వేసినా బాధ వేసినా మీకు ఎన్నబుద్ధికి పాకపోయినా జరిగేది ఇదే. నీకు కష్టం వచ్చినప్పుడు ఆయన స్పందన ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఏం చేస్తాడంటే ఆయన మీకు అపాయం వచ్చినప్పుడు, అపాయం రాదు అని అనుకోవద్దండి. అన్ని రోజులు మనే కాదు, అపాయం రాదు అని అనుకోవద్దు. అంటే దేవునికి మన అవసరం ఉందా, ఆయన అవసరం మనకుందా నేను అడుగుతున్నా. ఆయన అవసరం మనకుంది లేదండి. కానీ మన అవసరం ఆయనకు ఉన్నట్లుగా మనం బతుకుతాం. మన అవసరం ఆయనకి ఏంటంటే పోతే పో, ఆరాధించపోతే పో. కోటాను కోట్ల దేవదూతలు ఆరాధిస్తున్నారు, కోటాను కోట్ల మంది భక్తులు ఆయనకు ఉన్నారు, నువ్వెంత, నీ ఆరాధన ఎంత అని అంటాడు ఆయన. కానీ అయితే దేవుడు అది కోరుకుంటా, నిన్ను రక్షించుకోవాలి ఆయన కోరిక అది. ఒకవేళ నీకు అపాయం వచ్చినప్పుడు నేను నవ్వేదను. ఏం చేస్తాడంటే ఆయన, మరి నువ్వు ఇప్పుడు ఏం చేసావు, నువ్వు నవ్వుతున్నావు. ఎక్కడ కూర్చుని, అన్ని జల్లుతో కూర్చుని అక్కడ సెల్ ఫోన్ ఎట్టుకుని జబర్దస్త్ పెట్టుకుని ఓ ఎకేకల పక్కపక్కలు. ఇప్పుడు ఆయన ఇప్పుడు వెళ్ళి అది చూసి వెళ్ళి ప్రార్థన చేయదు కష్టం వచ్చినప్పుడు. ఆయన నవ్వుతాడు, అరే జబర్దస్త్ కామెడీగా అంటాడు నిన్ను, అరే కామెడీ జబర్దస్త్ అంటాడు. అసలు విలువలు పోగొట్టేసి ఒక ప్రోగ్రాం అది. అలాంటి ప్రోగ్రాంలో ఉండి నువ్వు నవ్వి ఇప్పుడు నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు కావాలని కోరుకుంటే ఆయన కూడా నవ్వుతాడంట. నీ కష్టాలు ఆయన అలా కనబడతాయి. ఏమంటాడు, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తాను, భయము మీ మీదకు తుఫానువులు వచ్చినప్పుడు, సుడిగాలు వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీ కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదాను. ఎందుకంటే వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇవ్వకుందును, నన్ను శ్రద్ధగా వెతికిదురు కానీ వారికి నేను కనబడకుందును. జ్ఞానం వారికి అసహాయమయ్యాను, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం వారికి ఇష్టము లేకపోయాను. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపుని వారు కేవలం తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలు అనుసరించెదరు. వెక్కసమయ్యేదాకా వదిలేస్తాడట. ఇక వెక్కసమైపోయిన తర్వాత వస్తాడు, అప్పుడు ఇదే సిచ్యువేషన్ వస్తుంది. తిరిగి 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 ఒళ్ళంతా లివర్లకి, కిడ్నీలకి, హార్ట్కి, వీటికి అన్నిటికి మొత్తం కొవ్వెట్టేసి ఎందుకు పనికిరాడు పోతాడన్నప్పుడు వస్తాడంట. అప్పుడు ఎవడికోసం ప్రార్థన చేస్తున్నాను, నీ మొహం పగిలిపోతే ఎవడికోసం ప్రార్థన చేసామంటే అంటాడు ప్రార్థన చేసినవాడిని. నిజంగా పశ్చాత్తాపంతో తిరిగి ఎన్నిసార్లు వచ్చామో, ఎన్నిసార్లు ఆయనకి హ్యాండ్ ఇచ్చామో, మన క్రియలకు తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా మనం అనుభవించాల్సి తీరాల్సిందే. దావీదు గారు తప్పు చేశాడు, తప్పు చేసిన తర్వాత క్షమించబడ్డాడు. ఇదే తెలుసు మనకి, క్రైస్తవ సంఘానికి, సమాజానికి. కానీ దానికి తగ్గ ప్రతిఫలం మామూలుగా అనిపించలేదు. ఆయన నిద్రలేని రాత్రులు గడిపాడు.
సమాధానం లేనటువంటి కుటుంబాన్ని ఆయన అనుభవించారు. అర్థమవుతుందా? ఇంకొక మాట చూపించి నేను ముగించేస్తాను. యెహెజ్కేలు గ్రంథం 44:6 యెహెజ్కేలు గ్రంథం 44:6 చూడండి. 6 తిరుగుబాటు చేయు ఇశ్రాయేలులకు ఈ మాట ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా ఇది వరకు మీరు చేసిన హేయక్రియలన్నీ చాలు. 45:9 మరియు యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలు అధిపతులారా మీరు జరిగించిన బలాత్కారమును దోచుకున్న దోపును చాలు. ఇక ఆపేయండి, దోపుడు సొమ్ము ఆపేయండి, వ్యర్థంగా తిరిగిన కాలం ఆపేయండి, ఇకేంటి హేయక్రియలన్నీ ఆపేయండి. లేదంటే మాత్రం మామూలుగా ఉండదు. చాలు అనని పాతాళానికి పోతావు, చాలు అనని అగ్నిగుండంలోకి పోతావు. అర్థమవలేదా? అర్థమవుతుందా? ఎంతమందినైనా కాల్ చేసి అగ్ని రెడీగా ఉంది అక్కడ. ఎక్కడ? పాతాళంలో ఒక పార్ట్. మనకి ఏ పదం ఇష్టమో చెప్పాలి. చాలును అనని పదమా, చాలును అనే పదమా? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. చాలునా? ఏం చాలు? వ్యర్థంగా తిరిగిన కాలం చాలు. ఏం చాలు? అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలం చాలు. దేవుని చిత్తమైతే మరికొన్ని సంగతులు వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. దేవుడి మాటలు మన హృదయాలు ఆలోచింప చేయను గాక. ప్రార్థన చేసుకుందాం.